IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఈ నెల 12న విడుదలకు సిద్ధమవుతున్న భారతీయుడు 2 మూవీకి మరో చిక్కుముడి ఎదురైంది. అన్ని బాలరిష్టాలు దాటుకుని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కు సిద్ధమైన భారతీయుడు మూవీకి అనంత్ అంబానీ వివాహం సమస్యగా మారిందట. అదేంటి, సినిమాకు అనంత్ అంబానీ వివాహానికి లింక్ ఏంటి అని డౌట్ వస్తుందా? ఆ విషయం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాలి. విశ్వ నటుడు కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 ఈ నెల 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో 1996లో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా భారతీయుడు 2 చిత్రీకరించిన విషయం తెలిసిందే. సుమారు 4 ఏళ్లుగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. అన్నింటినీ దాటుకుని రిలీజ్ కు సిద్ధమైన భారతీయుడు 2కి ఇప్పుడు కొత్త ప్రాబ్లం ఎదురైందని ఇండస్ట్రీ టాక్. భారతీయుడు 2 ఈ నెల 12న రిలీజ్ కానుండగా అదే సమయంలో దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం జరగనుంది. దీంతో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు ముంబైలోని అన్ని మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ను ముందుగా బుక్ చేసేసింది అంబానీ కుటుంబం. తన కుటుంబ సన్నిహితులు, తమ కంపెనీ ఉద్యోగులు, శ్రేయోభిలాషులు అందరూ అనంత్ వివాహ వేడుకలను చూడాలనే ఉద్దేశంతో 3 రోజుల పాటు ముంబైలో మల్టీప్లెక్స్ లను బుక్ చేయడంతో పాటు 1-2 OTT ప్లాట్ఫామ్లను వాడుకోవాలని చూస్తోందట అంబానీ ఫ్యామిలీ. దీంతో భారతీయుడు 2కి 3 రోజుల పాటు ముంబైలో స్క్రీన్స్ దొరకడం కష్టమే అంటున్నారు. అదే సమయంలో ఓటీటీలో ఎక్కువగా అంబానీ మ్యారేజ్ ఈవెంట్ ను చూసే అవకాశం ఉండడంతో ఆ ప్లాట్ఫామ్ లోనూ భారతీయుడు 2కి ఇబ్బంది తప్పదని టాక్ వినిపిస్తోంది. ఎన్నో కష్టాలను దాటుకుని సినిమా రిలీజ్ వరకు తీసుకొస్తే ఇప్పుడు ఈ కొత్త సమస్య చిత్ర బృందాన్ని నిరుత్సాహానికి గురి చేస్తోంది అంటున్నారు. భారతీయుడు సినిమాపై ఎంత మోజు ఉంటుందో అంతకు రెట్టింపులో అనంత్ అంబానీ వివాహంపై ఎక్కువ క్రేజ్ కనిపిస్తూ ఉండడంతో కలెక్షన్స్ పై ఎఫెక్ట్ ఉంటుందని అంటున్నారు. మొత్తానికి భారతీయుడికి అనంత్ అంబానీ షాక్ ఇచ్చినట్లే అని ఇండస్ట్రీ టాక్.